రాజు జలకన్యతో కలిసి రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారు. వారి పాలనలో ప్రజలు సుభిక్షంగా మరియు సంతోషంగా ఉండేవారు. ఒకరోజు అడవిలో ఒక అద్భుతమైన వృక్షం కనిపించింది. ఆ వృక్షం కోరికలు తీర్చే వృక్షం అని ప్రతీతి. రాజు మరియు జలకన్య ఆ వృక్షాన్ని సందర్శించి తమ రాజ్యాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మరియు ప్రజలను మరింత సంతోషంగా ఉంచడానికి ఒక వరం కోరారు. వృక్షం వారి కోరికను మన్నించి వారికి ఆ ఏక వరాలను ప్రసాదించింది. ఈ వరాల సహాయంతో రాజు మరియు జలకన్య రాజ్యాన్ని మరింత అభివృద్ధి చేశారు. వారు అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టారు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. వారి పాలనలో ప్రజలు బాధలు లేకుండా రాజు మరియు జలకన్య వారి రాజ్యంలో అంతులేని సంపదను కలిగి ఉండేవారు. వారు ఆ సంపదను ప్రజల మంచి కోసం ఉపయోగించారు. వారు పాఠశాలలు, ఆసుపత్రులు మరియు అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలను నిర్మించారు. వారి పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు రాజ్యంలోనికి ఒక అడవి పంది ప్రవేశించింది. ఆ అడవి పంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రాజు అడవి పందిని చంపడానికి ఒక సైన్యాన్ని పంపించాడు. కాని అడవి పంది చాలా శక్తివంతమైనది. అది సైన్యాన్ని ఓడించింది. అప్పుడు రాజు స్వయంగా అడవి పందితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. రాజు అడవి పందితో భీకరంగా యుద్ధం చేశాడు. చివరికి రాజు అడవి పందిని చంపాడు. ప్రజలు రాజును అభినందించారు. రాజు తన ప్రజల మంచి కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను దీనిని ఇంకా పొడిగించాలా?